ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. ఆర్థిక క్రమశిక్షణతో 6 గ్యారంటీలను అమలు చేస్తామని, నిర్ణీత సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ తప్పనిసరిగా నెరవేరుస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం రాత్రి పలిమల మండలం కేంద్రంలో బస చేసిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి 3.5 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. పలిమల మండల కేంద్రంలో 65 లక్షల నిధులతో సమీకృత మండల కార్యాలయ భవనం, 1,43,00,000 నిధులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా పలిమల మండల వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుకు, ఇదివరకు ఉన్న అంగన్వాడీ కేంద్రాల మరమ్మతులకు 90 లక్షల నిధులు కేటాయించగా 32 లక్షల నిధులతో 2 అంగన్వాడీ బిల్డింగ్ల పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ప్రజల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ప్రజాపాలన అందించేందుకు తమ ప్రభుత్వం ఏర్పడిందని, మారుమూల ప్రాంతమైన పలిమల అభివృద్ధికి కట్టుబడి అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో కల్పించిన ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళా సాధికారత సాధ్యమైందని, మారుమూల ప్రాంతాలలో ఉన్న మహిళలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. अरे एड़ा पట్టుకునేవా ఓకే సార్. ఓకే సార్. మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 6 గ్యారంటీల సందర్భంలో దాన్ని అమలు చేయాలనే ఒక సంకల్పంతో ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల లోపల ఉచిత బస్సు ప్రయాణం మహిళా సోదరులకు మొదలుపెట్టినాం. విజయవంతంగా మేము మొదలుపెట్టిన ఈ గ్యారంటీ ప్రజల నుంచి, ప్రత్యేకంగా మా అక్కలు, చెల్లెలు, అమ్మల దగ్గర నుంచి అంతా కూడా ప్రత్యేకమైన దీవెనలతో విజయవంతంగా ముందుకు సాగుతూ ఉంది. మా మహిళా సోదరి మనందరూ కూడా ఈరోజు చూడండి, బస్సులో ఉన్న మా మహిళా సోదరి మనుల ముఖాల్లో ఏ విధమైన ఆనందం ఉందో. స్వేచ్ఛగా ఈరోజు డబ్బులు లేకుండా బస్సు ప్రయాణం చేస్తూ నేను స్వతహాగా బయటకు వచ్చి బస్సు ప్రయాణం చేయొచ్చు, డబ్బులు లేకుండా నా అవసరాల దృష్ట్యా హాస్పిటల్ పోవాలన్నా, గుడికి పోవాలన్నా, తన సొంత ఇంటికి పోయి రావాలన్నా రూపాయి ఖర్చు లేకుండా ఈరోజు మా మహిళా సోదరు మనందరూ బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నారంటే వారికి ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రధానమైన అంశాన్ని అమలు చేస్తూ ఉన్నాం. ఈరోజు మా పలిమేల మండలం, మారుమూల మండలం, ఈ మండలానికి సంబంధించిన మా మహిళా సోదరి మనందరూ ఈరోజు పలిమేల నుంచి మండలానికి సంబంధించిన సోదరి మనందరూ కూడా బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నారు. మరి ఈ బస్సు ప్రయాణం భాగంలోనే ఈరోజు మరి రాబోయే కాలంలో కూడా రేపు వచ్చే సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి ఆ రోజు మేము ఎలక్షన్ కంటే ముందు చెప్పిన ఆ మాట మా ముఖ్యమంత్రి గారు కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ ప్రభుత్వానికి సంబంధించిన మా సహచర శాసనసభ్యులే కానీ, మంత్రివర్గ సోదరులు కానీ, సోదరిమల్లి కానీ ఈరోజు చెప్పిన మాట, మీరు సమ్మక్క సారక్క జాతరకు అయినా ఆ మహిళా సోదరి మళ్ళందరూ కూడా ఉచితంగా జాతరకు పోయొచ్చే ఒక కార్యాచరణ తీసుకుంటాం మా ప్రభుత్వం వచ్చిన వెంటనే అని చెప్పి గ్యారెంటీలు పెట్టి ఈరోజు అమలు చేస్తాం. ఆ మహిళా సోదరుల ఆశీర్వాదంతో ఈరోజు రాబోయే
కాలంలో అతి కొద్ది రోజుల్లో మహిళలకు ఉపయోగపడే మరో ప్రధానమైన కార్యాచరణ తీసుకొని 2 గ్యారంటీలు కూడా ఈ ప్రభుత్వం అనౌన్స్ చేయబోతా ఉంది. వాటిని కూడా పెద్ద ఎత్తున విజయవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మా అధికారులు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన మరి వివిధ స్టాఫ్ వారు కూడా మరి సహకరించి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుపోతా ఉన్నాం. మరి మేము చెప్పినట్టు ఒకటి తర్వాత ఒకటి మా 6 గ్యారంటీలకు సంబంధించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ప్రజలకు ఇచ్చిన మాటలు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు పరిచే కార్యాచరణ తీసుకుందామని యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మనవి చేస్తాం. అరే ఆగరా మేము తీసుకున్నాము పోతా ఉన్నాం కదా ఆగరాదండి మన రోజు అటు ఎందుకు నువ్వు నన్ను అది చేస్తున్నావు కంపారిజన్లో టీచర్ క్లాస్ రూమ్ ఎఫెక్టివ్గా ఉంటుందని అడుగుతున్నాను సార్. నాకంటే ఎక్కువ చదువుకోవాలి. డాక్టర్ మేమే భయపడతాం. But rates are taking.